కీర్తన గారు, మీరు మీ తమ్నెయిల్లో ఎంతసేపు తిట్టుకోవడమేనా, మహిమకుమారి గురించి ఆలోచిద్దామా అని పెట్టారు కదా. మహిమకుమారి ఇష్యూ మొదలయ్యి దాదాపుగా 2 నెలలవుతుంది. అందరూ మాట్లాడి మాట్లాడి చివరికి విసిగిపోయి ఆ విషయాన్ని వదిలేశారు. చిలక సన్నిధి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ అబద్ధాలతో పదే పదే అబద్ధాలు మాట్లాడి మాట్లాడి ప్రశ్నించిన వాళ్ళ పక్షాన వ్యభిచారాలు అంటగట్టి చివరికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దాన్నే చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరొచ్చి మహిమకుమారి గురించి ఆలోచిద్దామా అంటే ఇప్పుడు ఏం ఆలోచించాలి, మహిమకుమారి గురించి ఏం మాట్లాడాలి? నా వంతుగా నేనైతే మహిమకుమారి గురించి మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేశాను. మీరు విన్నారో లేదో కానీ నేను మొదటి రోజు నుంచి మహిమకుమారి విషయంలో ఒకటే చెప్పాను. ఒక ఆడపిల్ల తనకు అన్యాయం జరిగిందని వచ్చినప్పుడు తన విషయంలో మీరేదన్నా మాట్లాడగలిగితే మాట్లాడి దాన్ని పరిష్కరించండి. లేదంటే మీకేదన్నా సందేహాలుంటే అవి మర్యాదపూర్వకంగా తనని అడగండి. అంతేగాని తన మీద ఇష్టం వచ్చినట్లు వ్యభిచారాలు అంటగట్టకండి, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడకండి అని నా ఫస్ట్ వీడియో నుంచి ఈరోజు వరకు నేను అదే మాట్లాడాను. మహిమకుమారికి న్యాయం జరగాలి, ప్రభుకుమార్తో పెళ్లి జరగాలని నేను మాట్లాడలేదు. విషయాన్ని ఈ చిలక సన్నిధి వాళ్ళు పూర్తిగా తప్పుదారి పట్టించేసిన తర్వాత ఇప్పుడు మీరొచ్చి మహిమకుమారి గురించి ఆలోచిద్దామా అంటున్నారు. మహిమకుమారి గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి నా దగ్గర ఏం మాటలు లేవు. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి మహిమకుమారికి న్యాయం జరిగించండి. ఇంతమంది చేయలేకపోయిన దాన్ని మీరు చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తాను. ఇంకా ఈరోజు మీరు నేనేదో తప్పుగా మాట్లాడుతున్నానని, దానివల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది అన్నట్లుగా మాట్లాడారు కదా. మీరు ఇప్పుడు మహిమకుమారి గురించి ఆలోచిద్దామా అని అన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు మహిమకుమారి పక్షాన మాట్లాడండి. మీ వల్ల తనకు న్యాయం జరిగితే నా వల్ల చేతగాంది మీరు సాధించారని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. ఇంకా మీరు పదే పదే ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా చెప్పాలి అంటున్నారు. బైబిల్ అంతా ఒక్క ప్రేమతోనే ముడిపడి లేదు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని కూడా బైబిల్ చెప్తుంది కదా. స్వయాన ప్రేమ స్వరూపి అయిన యేసు ప్రభువే పరిసయ్యుల పట్ల ప్రేమ చూపించలేదు. పరిసయ్యుల పట్ల పరుష పదాలు వాడి ఆ విధంగా ఆయన వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ప్రేమ చూపించాల్సింది ఎవరి పక్షాన అంటే ఒక వ్యక్తి తన పాపంలో పడినప్పుడు తన బలహీనతను బట్టి తనను అర్థం చేసుకొని తన మీద ప్రేమ చూపించాలి. లేదంటే మన పర్సనల్ విషయాల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు అర్థం చేసుకొని వాళ్ళని క్షమించి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా తిరిగి వాళ్ళని ప్రేమించాలి. అంతేకాని క్రైస్తవ్యంలో అబద్ధాలు చెప్తూ అన్యాయాలు చేస్తూ వాళ్ళ డబ్బు కోసం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తే అది యేసుక్రీస్తుకి అన్యాయం చేసినట్లయిద్ది. అది యేసుక్రీస్తుని అవమానించినట్లయిద్ది. అది వాక్యాన్ని వ్యతిరేకించినట్లయిద్ది. ఇంకా మీరు నేను ఎవరి గురించో మాట్లాడిన ఒక మాట మీకు ఇబ్బందికరంగా అనిపించింది అన్నారు కదా. ఆవిడ నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సరే నేను భరించాను, కానీ ఆవిడని పర్సనల్గా తిరిగి నేను ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఆవిడ నాకు కౌంటర్ ఇచ్చే పేరుతో ఒక క్రైస్తవ స్త్రీ ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో దాన్ని మీరి ప్రవర్తిస్తున్నప్పుడు, తన మాట తీరనేది ఒక క్రైస్తవ స్త్రీకి తగినట్లుగా లేనప్పుడు ఆ విధంగా ఆవిడకి బుద్ధి చెప్పాలి. అలా అయినా సరే తను మాట్లాడే తీరుని తను మార్చుకోవాలి అని చెప్పి నేను ఆ విధంగా మాట్లాడాను. మీరు గమనించినట్లయితే నేను ఎప్పుడైతే అలా మాట్లాడానో ఆవిడ ఆ విధంగా మాటల్ని సాగదీసి మాట్లాడట్లేదు. కొంతవరకు భరించాలి, కానీ వీళ్ళు మారేటట్లు లేరు అన్నప్పుడు వాళ్ళ విధానంలోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అదేం తప్పుగా నాకైతే అనిపించలేదు. ఇంకా నేను చిలకలు చిలకలు అని మాట్లాడుతున్నానని చెప్పారు కదా. నేను చిలకలు అని ఎప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెట్టానంటే వీళ్ళు నాకు సమాధానాలు చెప్పలేక ఎలా అయినా నా నోరు మోయించాలని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలు అంటగట్టి, వాళ్ళు నన్ను బూతులు తిట్టి తిరిగి నా ఛానల్ మీద స్ట్రైక్ వేసి ఛానల్నే లేకుండా చేసినప్పుడు అప్పటి నుంచి వాళ్ళ ఒరిజినల్ పేరుతో మాట్లాడడం నాకు ఇష్టం లేక ఏ పేర్లతో మాట్లాడితే చూసే వాళ్ళకి అర్థమైద్దో ఆ పేర్లతో సంబోధించి మాట్లాడుతున్నాను. అంతకు ముందు వరకు వీళ్ళ ఒరిజినల్ పేర్లతోనే వీళ్ళకి గౌరవం ఇచ్చే మాట్లాడాను. ఇంకా మీరు నాకు యూట్యూబ్ గురించి తెలీదు అనేటట్లుగా మాట్లాడారు. నేను చెప్పింది యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, టైటిల్స్ ఎలా పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి, వీటి గురించి నాకు అవగాహన లేదన్నాను. కానీ యూట్యూబ్ మీద నాకు అవగాహన లేదు, యూట్యూబ్లోకి వచ్చి మనం ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి తిరిగి ఎన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తాయి, ఎన్ని విధాలుగా సమాధానం చెప్పాలి, ఎంతమందికి సమాధానం చెప్పాలని దీనంతటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది.
ఇంకా మీరేమన్నారంటే, మీరు దేని గురించి వచ్చారో దాని గురించి మాత్రమే మాట్లాడాలి, ఇవన్నీ మీకెందుకు అని మాట్లాడారు. నా వరకైతే నేను యూట్యూబ్లోకి వచ్చింది క్రైస్తవ్యంలో గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ల అబద్ధాలని, అన్యాయాలని ఎక్స్పోజ్ చేయడానికి. అది ఎక్కడ ఎవరు అబద్ధాలు చెప్పినా, ఎవరు యేసుక్రీస్తు పేరు చెప్పుకొని డబ్బు సంపాదించాలని చూసినా, ఎవరు క్రైస్తవ్యాన్ని బిజినెస్గా మార్చుకోవాలని చూసినా ఆ ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తాను. ఒకవేళ నేను నా ఛానల్ పేరుని జస్టిస్ ఫర్ మహిమ అని పెట్టుకొని ఉంటే, నీ ఛానల్ పేరేంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని మీరంతా నన్ను ప్రశ్నించవచ్చు. కానీ నా ఛానల్ పేరే ఎక్స్పోజ్ ఫాల్స్ నెరేటివ్. అంటే ఎక్కడ ఎవరైనా సరే అబద్ధాలు చెప్పినా వాటన్నింటిని నేను ఎక్స్పోజ్ చేస్తాను అని అర్థం కదా. ఒకవేళ మీ మాటకే వస్తే, మీ ఛానల్లో చాలా వరకు సువార్త చెప్పేవి, పాటలు పాడేవి, ఇలాంటి వీడియోసే కదా ఉంది. ఇందుకోసమే కదా మీరు యూట్యూబ్లోకి వచ్చింది. మరి ఈ మధ్య ఎందుకు హైందవుల మీద కౌంటర్ వీడియోలు చేస్తున్నారు? మనం యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకొని వచ్చిన తర్వాత మనకి ఏ విషయాల మీద స్పందించాలనిపిస్తే ఆ విషయాల మీద స్పందిస్తాం. మనం పెట్టిన మొదటి వీడియోని బేస్ చేసుకునే మన ఛానల్ అంతా రన్ అవ్వాలని, మనం వాటి మీదే మాట్లాడాలని లేదు కదా. మరి ఇంతవరకు నా గురించి అందరూ మాట్లాడిన అదే మాటని మీరు కూడా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. ఇంకా మీరు చిన్న పెద్ద అని వయసుల గురించి మాట్లాడారు. క్రైస్తవ్యంలో ఎవరైనా సరే నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నప్పుడు, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట క్రైస్తవ్యం మీద ప్రభావం పడిద్ది. ఒకరి మాటల వల్ల సంఘానికి నష్టం జరుగుతుందంటే, వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే. సంఘానికి నష్టం కలుగుతుంది కాబట్టి వాటిని ఖండించాల్సిందే. వాళ్ళు మాట విననప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. వాక్యం దగ్గర చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేదు కదా. ఇంకా మీరు క్రైస్తవ్యంలో ఉండి ప్రశ్నించుకునే వాళ్ళ వల్ల అన్యుల మధ్య క్రీస్తుకి అవమానం జరుగుతుంది అన్నారు. కానీ మన ఇంట్లో ఉన్న తప్పుల్ని మనం సరిచేసుకుంటూ, మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం ప్రశ్నించుకుంటే అది బయట వాళ్ళ ముందు అవమానం అవ్వదు. మన ఇంట్లో తప్పుల్ని మనం కప్పిపుచ్చుకొని మనం మౌనంగా ఉంటే వాటిని బయట వాళ్ళు ప్రశ్నించినప్పుడు అప్పుడు బయట వాళ్ళ ముందు క్రీస్తుకి, క్రైస్తవ్యానికి అవమానంగా ఉండిద్ది. అంతేకాని మన ఇంట్లో తప్పుల్ని మనం ప్రశ్నించుకొని మన ఇంట్లో పడిన తోడేళ్లకి బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు అది మనకి గౌరవమే కానీ అవమానం కాదు. మీరు చెప్పిన మాటల్లో మీ ఉద్దేశం నాకు అర్థమైంది. దాన్నే నేను తప్పుగా తీసుకోవట్లేదు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి కాబట్టి వాటిని కొంచెం వివరించి ఎక్స్ప్లెయిన్ చేశానంతే. అంతకు మించి మిమ్మల్ని ఏదో కించపరచాలని, అవమానపరచాలని నా ఉద్దేశం కాదు. ఎక్కడైనా నా మాటలు మిమ్మల్ని నొప్పించుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, మీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. నేను వచ్చింది మహిమ కుమారి గురించి మాత్రమే మాట్లాడి మౌనం అయిపోవడానికి కాదు. నేను వచ్చింది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అబద్ధాలని, అన్యాయాలని, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని ప్రశ్నించడానికి వచ్చానని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే నా దృష్టికి వస్తే వాళ్ళందరినీ నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నా ఛానల్ పేరు చూసి కూడా ఇప్పటికీ ఎందుకు మరి చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. నేను పదే పదే చెప్తున్నా సరే మళ్ళీ తిరిగి వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. ఇది నా యూట్యూబ్ ఛానలు, నాకు యూట్యూబ్ ఇచ్చిన స్వేచ్ఛ. నాకు యూట్యూబ్లో జరిగే ఏ విషయాల పట్ల స్పందించాలి అనిపిస్తే ఆ ప్రతి విషయం పట్ల నేను స్పందిస్తాను. నువ్వు ఇదే మాట్లాడాలి, నువ్వు ఇంతవరకే మాట్లాడాలని దయచేసి ఎవరు నాకు సలహాలు ఇవ్వద్దు. నేను ఎందుకు వచ్చానో, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం మాట్లాడితే నాకు ఏమేమి ఎదురవుతున్నాయి, నా మాటల వల్ల యేసుక్రీస్తు మీద ఎలాంటి ప్రభావం పడిద్ది, ఇవన్నీ నాకు పూర్తి స్పష్టత ఉంది. ఒకవేళ నేను మాట్లాడే మాటల్లో ఏ మాట ద్వారా అయినా సరే క్రైస్తవ్యానికి అవమానం ఉండిద్ది, క్రీస్తుకి అవమానం ఉండిద్ది అంటే నా మనసాక్షి నా మీద దోషారోపణ చేస్తే నేను వెంటనే క్షమాపణ చెప్తాను. ఇంతకుముందు నా వీడియోలో నన్ను ఎవరూ ఖండించక ముందే నా వంతుగా నేనే క్షమాపణ చెప్పి ఆ వీడియోల్ని తీసేశాను. ఇంకా మిగతా ఏ విషయాల్లో నేను మాట్లాడిన ఏ మాటను బట్టి కూడా నా మనసాక్షి నా మీద దోషారోపణ చెయ్యలేదు. నేను మూర్ఖునికి తన మూఢత చొప్పున బుద్ధి చెప్పాను కానీ తప్పుగా అయితే ఏం మాట్లాడలేదు. బైబిల్ ప్రకారం పరిసయ్యుల మీద, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మీద కొంతవరకు మనం పరుష పదాలను ఉపయోగించవచ్చు. ఇంతవరకు నా హద్దులోనే నేను మాట్లాడాను. ఒకవేళ నేను హద్దు మీరిన రోజున నా వంతుగా నేనే నా మాటల్ని వెనక్కి తీసుకొని వాటికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.